హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక శ్రీ క్రియేషన్స్. మన మగ్గం వర్క్ 45 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 18 చూద్దాం. ఈరోజు జర్దోజీ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. దీన్ని స్ప్రింగ్ అని కూడా అంటారు. ఈ స్ప్రింగ్ను ఈరోజు ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఈ స్ప్రింగ్లో కలర్స్ కానీ సైజెస్ కానీ చాలా ఉంటాయి. ముందుగా ఈ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్ప్రింగ్ను సీజర్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ స్ప్రింగ్ను షుగర్ బీడ్స్ నీడిల్ తోటే కుట్టుకోవాలి. వీటికి కూడా కాటన్ థ్రెడ్ యూజ్ చేయాలి. ఫస్ట్ నీడిల్కి ఒక్కొక్కటిగా ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత కాటన్ థ్రెడ్కి ఇలా ఒక్కొక్కటిగా వదులుతూ కుట్టుకోవాలి. సేమ్ షుగర్ బీడ్స్ అనేది ఎలా కుట్టుకున్నామో ఇవి కూడా అలాగే కుట్టుకోవాలి. గొలుసు కుట్టు అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ముందుకు వెనక్కి సైడ్కి అన్నీ ఏ విధంగా అయితే ఆ విధంగా గొలుసు కుట్టు అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇలాంటివి చాలా కుట్టుకోవచ్చు. మీకు ప్రాక్టీస్ అయ్యే వరకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని కుట్టుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి. నేను ఫస్ట్ వీడియోలో చూపించే విధంగా ఒక్కొక్కటి గొలుసు కుట్టు వేసుకుంటూ కుట్టాను మీకు అర్థమయ్యే విధంగా. తర్వాత ఇలా దగ్గరగా ఒక్కొక్కటి తీసుకుంటూ కుట్టుకోవాలి. ఈ స్ప్రింగ్ అనేది కుట్టేటప్పుడు కింద కాటన్ థ్రెడ్ అనేది కొంచెం లూజుగా వదలండి. పైకి నీడిల్ అనేది తొందరగా పైకి వస్తుంది, లేదంటే అక్కడ మీకు తడుతుంది. అందుకోసమనే థ్రెడ్ అనేది కొంచెం లూజుగా వదులుతూ కుట్టుకోండి. ఈ స్ప్రింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఈ స్ప్రింగ్ తోటి లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు. అందుకోసమనే కొంచెం ఓపికతో నేర్చుకోండి. ఈ స్ప్రింగ్ కుట్టిన తర్వాత అవుట్లైన్గా గొలుసు కుట్టు అనేది నేనే వేస్తున్నా. మీ ఇష్టం, మీరు వేసుకోవచ్చు లేదంటే లేదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి.